మమ్మల్ని మించిన మనగాళ్ళు చుట్టుపక్కల టార్చ్ లైట్ వేసి ఎతికినా కనిపీరా అంటున్నాడు ఆనం వివేకానంద రెడ్డి. సెంత చచ్చినా పులుపు చావలేదన్నట్టు చొక్కా ఇప్పి కండలు చూపించడానికి వచ్చాడు. చూద్దామా? అల్లో ఏట్రో మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటగా. చాలా బాధగా ఉందండి, అసంతృప్తి కాదు మాకు. ఎన్నేళ్ళు నీ ఆశాలు చూడమంటావు? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దా? మాకు దానివల్ల వచ్చే ఒరిగేదేం లేదు, పెట్టేదేం లేదు. ఎంత పోటుగాడన్నా గాని కొన్నేళ్లే నడసద్ది. మమ్మల్ని ఏ స్థాయిలో పెట్టినా మేము ఉంటాం. రోజులు మనవి కాదని కళ్ళు మూసుకోవడమే, అర్థమైందా? మీ నెల్లూరులో చేసే ప్రతి ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన ప్రోగ్రాముల కన్నా ఎక్కువగా చేస్తున్నాం. ఛాన్స్ ఉన్నప్పుడు నువ్వు దొక్కావు, ఇప్పుడు వాళ్ళంతా ఓ చూపు చూస్తున్నారు. మేము ఏ రోజు వెనక్కి పోలే. మునిగిపోయిన పార్టీలో ముందుకు పోవడానికి కూడా ఏం లేదులే. కనీసం నలుగురు మనుషులను నిలబెట్టుకోలేని వాళ్ళు చీర వచ్చి నెల్లూరు అపాయింట్ చేస్తారా అండి? సింహం ముసలిదైపోతే కుందేలు కూడా ఎగిరెగిరి డాన్స్ వేసద్ది. పనబాక లక్ష్మి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఒక మనిషిని పేరు పెట్టే పని అయితే ఇంకా మేమెందుకు ఉండడం? ఎట్టాగు వెళ్ళిపోతారనే పుకార్లు వస్తున్నాయని ఎట్టా డిసైడ్ చేశారేమో. సేవాదళ్ జిల్లా కమిటీ నిన్న అనౌన్స్ చేశారు. నిన్న అనౌన్స్ చేస్తే వాడు ఎవడో మాకు తెలీదు. మీరు పెద్దోళ్ళకి తెలుసని పెద్దోడు మీకు తెలవాలని రూల్ ఏమన్నా ఉందా? ఏ ప్రోగ్రాంకి రాలా. ఏమంటే పనబాక లక్ష్మి చెప్పిందంటారు. మీ కంటికి ఆనకపోయినా కేంద్ర మంత్రిగా చేసిందని మర్చిపోబాక. నెల్లూరు జిల్లాలో పనిచేసేది మేము, నెల్లూరు జిల్లాలో కష్టపడేది మేము. ఇక్కడికి వచ్చేతలకి పేర్లు వాళ్ళ నుంచి వస్తాయా? నీ పాసు గాల పెత్తనం ఏడబోద్దానని ఎంత కంగారో. అట్టాగే ఎస్సీ సెల్లు చింతామోహను, ఆయన చిత్తూరు నుంచి. ఇది వరకు నీ నోట్లో పోస్తేనే తీర్థం, ఇప్పుడు అట్టా లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు చూపిస్తుంటే ముఖం ఏడబెట్టుకోవాలో అర్థం కావడంలా పాపం. దుగరాజపట్నంలో మీటింగ్ పెట్టలేని వాళ్ళు పీసీ ప్రెసిడెంట్ది ఇక్కడికి వచ్చి పెత్తనాలు చేసి పోస్టులు కొట్టేస్తుంటే మేమేం చేయాలి? రఘువీరుని అడిగితే ఏమన్నా పని చెప్పేవాడుగా. పీసీ ప్రెసిడెంట్ గారు ఏం చెప్తారండి? ఒరే నీ రేంజ్కి సోనియా గాంధీ లైన్లోకి రావాలేమో. ఆయన చెప్తా ఉన్నాడు, అట్ట కాదు ఇట్టా, ఇటు కాదు అట్టా అని. ఇటా అయితే సామాన్ సర్దుకుంటామని ఓ రాయి వేయాల్సింది. సరే, ఇంకా వాళ్ళకి చెప్పేశాం, వాళ్ళు ఏం చేస్తారో చేయమనండి. ముక్కు ముఖం తెలవనోడికి పోస్ట్ ఎట్టా ఇచ్చారంటే ఏమంటున్నాడు? ఎంక్వైరీ ఇప్పుడు చేశాడు, ఆయనకి తెలియాలి కదా. అయిందేదో అయింది, సర్దుకోమల్లా. వాళ్ళెవరండి చెప్పడానికి? మేమేంది చెప్పడానికి? పీసీసీ అలా చేయదు. ఎట్టా సెలాయించుకునేవాడివి చివరికి ఎట్టా అయిపోయావానో. ఎవరికి ఇబ్బంది అయినా సరే మేము అడగాల్సిందేదో అడిగేశాము. పిసిసి ప్రెసిడెంట్తో తేడా రాకుండా చూసుకో. రఘువీరారెడ్డి గారు మాతో చాలా ఆత్మీయంగా ఉంటారు, మాతో ప్రేమగా ఉంటాడు. ఎక్కువ ఫీల్ అవ్వబాక, ఎవరితోనైనా అట్టాగే ఉంటాడు. వాళ్ళు ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు చూస్తాం.